అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఒకే టీచర్ ఒకే ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో ఇది పరిస్థితి. భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి భారీ ఎత్తున నోటిఫికేషన్లు అయితే ఇస్తున్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇటు అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదు, ఆయా పోస్టులు భర్తీ చేయడం లేదు. మినీ అంగన్వాడీల్లో ఆయా పోస్టుల్ని మినీ అంగన్వాడీని మెయిన్గా మార్చి ఆయా పోస్టులు అయితే శాంక్షన్ చేయడం లేదు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో టీచర్ పోస్టుల కంటే ఆయా పోస్టులే చాలా ఖాళీలు ఉన్నాయి. ఇంకా సూపర్వైజర్ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. ఇక ఇతర ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ని రూపొందించి మరి ఆ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఆ జాబ్ క్యాలెండర్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు, సిడిపిఓ పోస్టులకు సంబంధించి అందులో చోటైతే దక్కలేదు. ఆ లిస్టులో అయితే జాబ్ క్యాలెండర్లో ఈ అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు అయితే చూపించట్లేదు. కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారం అంగన్వాడీ టీచర్ పోస్ట్ కానీ, ఆయా పోస్ట్ కానీ, సూపర్వైజర్ పోస్ట్ కానీ ఖాళీ అయిన 6 నెలలు 1 ఇయర్లోనే వెంటనే మరి సీనియారిటీ ప్రకారం కానీ ప్రమోషన్ ఎగ్జామ్ ఈ విధంగా ప్రమోషన్ ఇచ్చి ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తే ఉన్న వారిపై భారం పడకుండా ఉంటుంది. ఇక్కడ అందుకోసమే ఆయాలందరికీ కూడా టీచర్గా ప్రమోషన్ ఇవ్వాలి, టీచర్లకి సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వాలి, సూపర్వైజర్లకి గ్రేడ్ 1 సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వాలి. ఈ విధంగా ప్రమోషన్ ఇచ్చుకుంటా పోతే ఇంకా కింది స్థాయిలో నిరుద్యోగ మహిళలకి ఉపాధి ఉద్యోగం దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది కూడా అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉన్న అంగన్వాడీ ఖాళీగా పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల ఉన్న అంగన్వాడీ టీచర్ల ఆయాల మీద పనిభారం బాగా పెరిగింది. అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తర్వాత చిన్నారులకి నాణ్యమైనటువంటి ప్రీ స్కూల్ అందించడానికి కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. పనిభారం ఎక్కువ అవుతుంది, హాలిడేస్ లేవు, జీతాలు తక్కువ ఉన్నాయి. ఈ విధంగా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో వెంటనే అన్ని పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే టీచర్ల మీద ఆయాల మీద భారం తగ్గే అవకాశం ఉంది. ఒకే టీచర్ 3 అంగన్వాడీ కేంద్రాలకు ఆమె దిక్కు అంటూ తెలంగాణ నుంచి ఎగ్జాంపుల్గా ఒక న్యూస్ అయితే చూద్దాం. మరి ప్రీ ప్రైమరీ స్కూల్ సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించినటువంటి ఈ ఐసిడిఎస్ వ్యవస్థలో మరి ఇలా ఖాళీ పోస్టులు అయితే ఎక్కిరిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు టీచర్లు, భవనాలు, ఆయాలు లేక చిన్నారులు ఆటపాటలకు, చదువులకు దూరం అవుతున్నారు. మరి మూడు ఏళ్ల నుంచి పనిభారంతోనే 3 అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ 3 ఏళ్ల నుంచి నేనే చేస్తున్నా. 2 కేంద్రాల చిన్నారులతో ప్రతిరోజు వారికి భోజనాలు, కేంద్రాలకు చెందిన రికార్డులు రాత్రిపూట రాయడం జరుగుతున్నది. పనిభారం ఎక్కువ అవుతున్నది. వెంటనే వేరే కేంద్రాలకు టీచర్లను, ఆయాలను నియమించాలంటూ అలవేలమ్మ అంగన్వాడీ టీచర్ కంబాలపురం నుంచి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి ఒకే టీచర్తో 3 కేంద్రాల నిర్వహణ కొనసాగించడం, దీనికి తోడు 3 అంగన్వాడీ కేంద్రాలకు ఆయాలు లేకపోవడంతో టీచర్కి అయితే అవస్థలు తప్పడం లేదు. ఇదే విధంగా మరి ఒక ఆయా టీచర్ లేకుండా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేవలం ఆయా మాత్రమే నడిపిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు కూడా వేలల్లో ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రంలో 30 నుంచి 40 మంది చిన్నారులకు సేవలు అందిస్తున్నది ఈ మేడం. చిన్నారులకు వంటలు వండడం, వారు బహిర్భూమికి వెళ్తే టీచర్ వారికి సపర్యాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. 100 మందితో పాటు 3 కేంద్రాలకు చెందిన గర్భిణీ బాలింతలకు ఆహారం వడ్డించాలి. ఎన్ని అవస్థలు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు అంటూ పగలుపూట పిల్లలకు సేవ చేయడం, రాత్రిపూట రికార్డు రాయడం. అంగన్వాడీ టీచర్ పనిభారం ఎక్కువవుతుంది. కనీసం ఒక ఆయా ఉన్న పరిస్థితి మెరుగుపడేది. పనిభారం అధికమై అంగన్వాడీ టీచర్ అనారోగ్యానికి గురవుతున్నది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఈ పాఠశాలకు వెంటనే టీచర్తో పాటు ఆయాలను నియమించాలని, కంబాలపురం తండా కేంద్రంలో టీచర్ని అయితే నియమించాలని గ్రామ ప్రజలైతే కోరుతున్నారు. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మేడం ఇదొక ఉదాహరణ. ఇలాంటి సంఘటన అన్ని ప్రాంతాల్లో, అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు ఖాళీ పోస్టులు భర్తీ చేసి అందరికీ ఆయాలకు టీచర్లకి సూపర్వైజర్లుగా ఈ విధంగా ప్రమోషన్ ఛానల్ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక నోటిఫికేషన్ పడిన తర్వాత నియామకాలు చేపడతామంటూ వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లకు ఆయాల పోస్టులు నోటిఫికేషన్పై ఏర్పడిన తర్వాత నియామకాలు చేపడతాం. అంగన్వాడీ భవనాలు లేని కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామంటూ ఇక్కడ ఐసిడిఎస్ అధికారి అయితే తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా వెంటనే ఆయాలందరికీ కూడా అర్హత గల ఆయాలందరికీ సర్వీస్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఆయాలందరికీ కూడా అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ ఇవ్వాలి. టీచర్లకు కూడా సీనియారిటీ ప్రకారం సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒకే టీచర్ ఒకే ఆయాతో అంగన్వాడీ కేంద్రాలను నడుపుతూ మరి అధ్వానంగా స్థితిలో అంగన్వాడీ వ్యవస్థ ఉందని చెప్పేసి లబ్ధారులు ఎక్కిరించకముందే ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచి ఖాళీ పోస్టులు భర్తీ చేసి ప్రమోషన్లు ఇచ్చి అంగన్వాడీ వ్యవస్థని మళ్ళీ పునరుత్తేజం చేస్తారని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.